ఇదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ వేదికపై ఉన్న శ్రీమాన్ వెంకటరెడ్డి గారు మనకు వక్తగా వచ్చారు. శ్రీమతి సునీత గారు చక్కటి వాక్యాలు మీరందరూ విన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీమాన్ శ్రీనివాస్ గారు ఉన్నారు. అందరినీ అభినందిస్తూ ముందుగా నన్ను ఇక్కడ పిలిచిన శ్రీమాన్ గోపాల్చారి గారికి ధన్యవాదాలు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నేను మీలాగా అక్కడ కూర్చునేవాడినండి. అక్కడి నుంచి ఇక్కడ రావాలి అంటే నాకు 44 సంవత్సరాలు పట్టింది. అబద్ధానికి వేగం ఎక్కువంట, నిజానికి ఓపిక ఎక్కువంట. మీరు చాలాసేపు నుంచి ఓపికగా కూర్చున్నారు, చాలా సంతోషం. మనం మట్టి మీద పడితే జననం అండి, మన మీద మట్టి పడితే మరణం అన్నమాట. దాని మధ్యలోనే చిన్న జీవితం అన్నమాట. ఈ మానవ జన్మ సార్థకం కావాలి. ఎవరు చెప్పినా కూడా శ్రద్ధగా ఒక్కరోజు వినండి. భోజనం ఎప్పుడు ఉండేదే అన్నమాట. మనం పుట్టినప్పుడు ఊపిరి ఉందండి, పేరు లేదంట. వెళ్ళిపోయేటప్పుడు పేరు ఉంటుందండి, ఊపిరి ఉండదు. కాబట్టి ఈ మానవ జన్మ సార్థకం కావాలి అంటే 100 పనులు మానేసి భోజనం చేయాలంట, 1000 పనులు మానేసి స్నానం చేయాలంట, 1,00,000 పనులు మానేసి దానం చేయాలంట, 1,00,000 పనులు మానేసి ఆ భగవంతుడి నామస్మరణం చేయాలంట. స్మరణంలో మర్చిపోతే మరణం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఎంట్రికలు పండుతున్నాయంటే టికెట్ ఆర్ఏసీలో ఉందండి. బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నామంటే డెత్ దగ్గరకు వస్తున్నామండి, చావుకు దగ్గర వస్తున్నాము. మానవ జన్మ సార్థకం కావాలి. ఒక మానవుడు మాధవుడిగా మారిన భూమిలో మనం పుట్టామన్నమాట. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే భారతదేశంలో పుడతాం, అది కూడా హిందువుగా పుడతామన్నమాట. హిందూ అంటే హింసకు దూరంగా బ్రతికేవాడు, హంసలాగా జీవితం గడిపేవాళ్ళు అనమాట. జీవితంలో 4 కష్టమైన పనులు అంటండి. చీమకి లిప్స్టిక్ పెట్టలేమంటండి, దోమకి చీర కట్టలేమంటండి, ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంటండి, మనిషిని తృప్తిపరచలేమంటండి. డబ్బా పాలు తాగి అందరూ డబ్బు డబ్బు అంటున్నారండి. తల్లి పాలు తాగిన వాడిని తల్లి భారతమాత కోసం బ్రతకాలనుకుంటున్నాను, బ్రతుకుతున్నాను అన్నమాట. కాబట్టి అమ్మలో మా, నాన్నలో నా, గురువులో ఊ, దేవుళ్ళో డు, ఈ 4 కలిస్తే మానవుడు అండి. మానవుడుగా మాధవుడిగా మారడం అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం, ఈ 4 కృప కావాలన్నమాట. అన్నం పెడితే అరిగిపోతుందంటండి, చీర ఇస్తే చినిగిపోతుందంటండి, జ్ఞానం ఇస్తే పెరిగిపోతుందండి. ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానం మనసుని శుద్ధి చేస్తుందండి, సేవ కర్మని శుద్ధి చేస్తుందండి, ప్రేమ హృదయాన్ని శుద్ధి చేస్తుంది. కాబట్టి ఇవన్నీ శుద్ధి చేసుకోవడానికి మానవ జన్మ. యంత్రం ఏం చేస్తుందంటే నీటిని పైకి తీసుకెళ్తుందండి, మంత్రం ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఉద్ధరిస్తుందండి. ఆ మంత్ర జపం ప్రతి వాళ్ళు రోజు ఉదయం సాయంత్రం చేయాలండి. తల్లి బడి, బడి, గుడి, ఇది 3 భారతీయులకు చాలా ఇంపార్టెంట్. ఒక తల్లి బడి బాగుండే కాబట్టి ఒక ఛత్రపతి శివాజీ లాంటి కొడుకు పుట్టాడనమాట. ఎంతమంది భగవద్గీత చదువుతారండి ఇక్కడ? చేయి ఉన్నవాళ్ళు లేపండి. 1 2 3 1 5 10 లేచాయి. ఎంతమంది భోజనం చేస్తారండి ఇక్కడ? అందరు చేస్తారండి? ఎంత ఆశ్చర్యం అండి. కాబట్టి ఆ మానవ జన్మ సార్థకం కావాలి. టీవీ కొంటే ఒక పుస్తకం ఇస్తాడండి, ఆ టీవీని ఎట్లా వాడాలి అని. ఈ మానవ జన్మ సార్థకం కావాలి అంటే అందరూ భగవద్గీత చదవాలి. కుల మతాలకు మధ్యలో విడిపోయి ఉన్నామండి. అందరం భారతీయులం అన్న భావన రావాలన్నమాట. కులం మీదనే అడగొద్దనుకున్నా, కాలం మారిందని చెప్పొద్దనుకున్నా, కుల మతాలకు అతీతంగా బ్రతకాలనుకున్నా, కూల్గా జీవితం గడపాలనుకున్నా, కంటి చూపు తగ్గిందని బాధపడొద్దు అనుకున్నా, కంటికి రెప్పలాగా అందరినీ కాపాడాలనుకున్నా, కర్పూరంలాగా అగ్నిలో కలిసిపోవాలనుకున్నా, కాపురం అందరిది బాగుండాలనుకున్నా, కన్న తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకున్నా, కొన్న వస్తువులపై వ్యామోహం పెంచుకోవద్దనుకున్నా, కొంటే స్వదేశీ వస్తువులే కొనాలనుకున్నా, కంటే ఛత్రపతి శివాజీ లాంటి పుత్రుని కరమని భారతీయ తల్లులకు విన్నపిస్తున్నా, కర్మభూమి భారతదేశంలో పుట్టినానని గర్వపడాలనుకున్నా, కర్మ భక్తి జ్ఞానాన్ని ఇచ్చే ఆ భగవద్గీతను అందరి చేతుల్లో చూడాలనుకుంటున్నాను. భగవద్గీత గుడిలో ఉండాలి, భగవద్గీత గుడిసెలో ఉండాలి, భగవద్గీతని గుండెల్లో పెట్టుకొని తిరగాలన్నమాట. చావంటే భయం పోవాలి అంటే ప్రతి వాళ్ళు ఆ భగవద్గీతని చదవాలన్నమాట. అనుకోకుండా కుర్రవాడు పెళ్లి కార్యక్రమం పెట్టుకున్నాడంటండి. సడన్గా యమధర్మరాజు ముందు రోజు డ్యాన్స్ ప్రోగ్రాం జరుగుతుంటే యమధర్మరాజు వచ్చేసాడంటండి. స్వామి పెళ్ళి రేపండి, ఈరోజే వచ్చేసారు ఏంటి స్వామి అన్నారంట. యమధర్మరాజు చెప్పాడంటండి, స్వామి నాకు ఒక లిస్ట్ ఇచ్చారు, దాంట్లో మొదటి పేరు నీదే ఉంది, నిన్ను తీసుకెళ్దామని వచ్చాను అన్నాడట. ఏం స్వామి పొద్దున్నే పెళ్లి పెట్టుకున్నానండి, కనీసం ఫోన్ చేసి రావచ్చు కదా అన్నాడంటండి. నాకు ఎవరు ఫోన్ ఇప్పిస్తలేరు అన్నట్టు యమధర్మరాజు. స్వామి
మౌలాలిలో మంచి 5G ఫోన్ అండి, చాలా బాగుంటుంది స్వామి, తీసుకొచ్చి ఇస్తాను స్వామి, టీ తాగుతారా అని అడిగారంట. టీ అంటే ఏంటి అన్నారంట. నీలోఫర్ చాయ్ స్వామి, చాలా బాగుంటుంది, తాగి చూడండి అన్నాడంట. టీ తీసుకొచ్చి ఇచ్చాడంటండి. టీలో 3 నిద్ర మాత్రలు కూడా వేశారంటండి. ఈయనకు మింగే అలవాటు ఉందంటండి. యమధర్మరాజు టీ తాగేసి నిద్రపోయాడంటండి. మార్కెట్లో వెళ్ళి మౌలాలి కంప్యూటర్ మీద కూర్చొని ఆయన పేరు పైన ఉంది కదండి, దాన్ని కింద పెట్టాడంటండి. వేరే వాళ్ళ పేరు పైన పెట్టి లిస్టు పట్టుకొచ్చాడంటండి. ఇంటికి వచ్చే వరకు యమధర్మరాజు నిద్ర నుంచి లేచాడంటండి. అయ్యా, నరకంలో చాలా టెన్షన్గా ఉంటుందయ్యా, నిద్ర రావట్లేదయ్యా, నువ్వు ఏమి ఇచ్చావో ఆ టీ చాలా బాగుందయ్యా, చిన్న ఫేవర్ చేస్తా అన్నాడంటండి. ఏం చేస్తారు స్వామి అని అడిగాడంట. పైనుంచి తీసుకెళ్ళాలి కదా, తీసుకెళ్ళాను, కింద నుంచి తీసుకెళ్తా అన్నాడు. ఆయు కర్మచ విత్తం చ విద్యా నిధనము వచ పంచైతాని విసృజ్యంతే గర్భస్థవ దేహిన అంటాడు చాణక్యుడు. ఆయుష్, మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు, ఆయు కర్మ, ఏం పని చేస్తారు, ఆయు కర్మచ విత్తం, ఎంత సంపాదిస్తారు, ఆయు కర్మచ విత్తం చ విద్య, మీరు ఏం చదువుకుంటారు, చ విద్యా నిధనము వచ, మీరు ఎప్పుడు చనిపోతారు, మీరు పుట్టినప్పుడే డిసైడెడ్, అయినా భయపడి ఎన్ని రోజులు బతుకుతారండి. ఉదయం లేస్తేనే చాలామంది ఫోన్ తీసుకొని ఎన్ని లైక్స్కి వచ్చాయని ఆలోచిస్తుంటారండి. కానీ లైక్స్ ఇంపార్టెంట్ కాదండి, లైఫ్ ఇంపార్టెంట్ అన్నమాట. మానవ జన్మ సార్థకం కావాలి, ఆ భగవంతుడి నామస్మరణం చేయాలి. చిన్నప్పుడు మీరు ABCDE అని చదువుకొని ఉంటారండి. ఏ అంటే అమ్మా నాన్న అండి, ఏ అంటే ఆత్మ అండి, బి అంటే భగవద్గీత అండి, బి అంటే బర్త్ అండి, సి అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ అండి, డి అంటే డెత్ అండి, డి అంటే ధర్మం అండి, ఈ అంటే ఈశ్వరుడు అండి, ఈ అంటే ఇటర్నల్ అన్నమాట. కాబట్టి ఈ బికి డికి మధ్యలో ఒక సి ఉందండి. బర్త్కి డెత్కి మధ్యలో ఒక సి ఉంది, ఒక చాయిస్ ఉంది, ఒక ఛాన్స్ ఉంది, ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా బ్రతికే ఒక అవకాశం మనం అందరికీ ఇచ్చారనమాట. కాబట్టి పింఛని దేవుడి కన్నా కనిపెంచిన తల్లిదండ్రులే మనకు పార్వతీ పరమేశ్వర్లండి. తల్లికి మించిన దైవం లేదండి. భగవంతుడు ఏది ఇచ్చినా కూడా అది తల్లి దగ్గరకు వస్తుందంట. తల్లి ఆశీర్వాదం కావాలి. 1982లో జూన్ 7వ తారీఖే మా నాన్నగారు నన్ను కాళ్ళ మీద కూర్చోబెట్టుకున్నారండి. ఒరే నాన్న, నువ్వు చదివితే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తారా, నువ్వు చదవలేదనుకో ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వాల్సి వస్తుందిరా అన్నారు. సింపుల్గా చెప్పారు మా నాన్నగారు. చదివితే ఆఫీసర్ అవుతావు, లేకుంటే ప్యూన్ అవుతావు అని. కానీ మా అమ్మ దగ్గర ఒక మాట చెప్పేవారండి, ఏమే నేను బతికి ఉండను, నువ్వు బతికి ఉంటావే, 40 ఏళ్ల తర్వాత మా అబ్బాయి గొప్ప వ్యక్తి అవుతాడు అని. కాబట్టి మానవ జన్మగా మనం అందరం ప్రయత్నం చేయాలి. సముద్రం నదిని అడిగిందంటండి, ఎప్పటిదాకా వచ్చి నువ్వు నాలో కలుస్తుంటావని. అప్పుడు ఆ నది చెప్పిందంటండి, ఎప్పటి వరకు నువ్వు తీయగా మారవో అప్పటిదాకా నేను వస్తూ ఉంటా అని. ట్రై కడితే గొప్పవాళ్ళు కారండి, ట్రై చేస్తే గొప్పవాళ్ళు అవుతారు. చాలామంది ఉదయం లేస్తే పేస్ట్ గురించి ఆలోచిస్తారండి, మధ్యాహ్నం అయితే టేస్ట్ గురించి ఆలోచిస్తారండి. ఈ టేస్ట్ గురించి ఆలోచిస్తూ వెళ్తే జీవితం వేస్ట్ అయిపోతుందండి. మానవ జన్మ సార్థకం కావాలి. మనిషి జన్మ దేనికోసం ఎవరైనా చెప్తారండి? చాణక్య నీతిలో చాణక్యుడు ఒక మాట అంటాడండి, పుష్పే గంధ తిలే తైలం కాష్టే వహిం వయోగుతం మిక్షాగుణం తథాదేహ పశ్చాత్మన వివేకత అంటాడు. పుష్పే గంధ, పువ్వుల్లో సువాసన ఉందంట. పుష్పే గంధ తిలే తైలం, నువ్వులో నూనె ఉందంట. తిలే తైలం కాష్టే వహిం, కర్రలో మంట ఉందంట. కాష్టే వహిం వయోగృతం, పాలలో నెయ్యి ఉందంట. ఇక్షాగుణం, చెరుకులో తీయదనం ఉందంట. ఈ 5 ఎట్లుందో పశ్చాత్మన వివేకత అంటాడు. మనలో ఉన్న ఆత్మని వివేకంతో తెలుసుకోవాలంట. మనమందరం ఆత్మస్వరూపులమండి. యవనం మహాత్ములతో సంబంధం పెట్టుకోవాలి, వృద్ధాప్యం పరమాత్మతో సంబంధం పెట్టుకోవాలి. ఈ సంబంధాలే శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. రైతు బజార్కి వెళ్ళి 1/4 కిలో ఆనందం ఏమంటే ఇస్తాడండి? ఆనందం మనలో ఉంది. తిరుమల వెళ్ళి లేనిపోని కోరికలు కోరుకుంటున్నారంటండి. భగవంతుడికి దిమాగ్ ఖరాబ్ అయిపోయిందంటండి. మనిషిగా పుట్టించారు, ఏం కోరుకోవాలో కోరుకోవట్లేదని భగవంతుడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడంటండి. అడవిలో కూర్చున్నారంటండి. మీలాంటి భక్తులు అక్కడ కూడా రావడం మొదలుపెట్టారంటే. అక్కడ కూడా వద్దని వెళ్ళి సముద్రంలో కూర్చున్నాడంటండి. అక్కడ కూడా రావడం మొదలుపెట్టారంటండి. అప్పుడు భగవంతుడు ఆలోచించాడంటండి, ఎక్కడ కూర్చుంటే వీళ్ళు నన్ను వెతకరు అని వచ్చి మనలో కూర్చున్నాడంటండి. కాబట్టి ఆ మనలో ఉన్న ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి. మానవ జన్మ సార్థకం కావాలి. బతుకుతూ ఉన్నాం, తింటున్నాం, పశువులు కూడా అవే చేస్తున్నాం. 84 లక్షల జీవరాశుల తర్వాత ఈ మానవ జన్మ సార్థకం కావాలి. అనుకోకుండా కుషాయిగూడ గ్రౌండ్లో రామాయణం మహాభారతం నాటకాలు వేసేవాళ్ళు 2 వచ్చేసారంటండి.
మొగుడు పెళ్ళాలు కొట్లాడుకుంటున్నారంటండి, ఎక్కడికి వెళ్ళాలి అని. పెళ్ళాం మొగుడు చెప్పిండంటండి, ఏమండి మీరు రామాయణం చూసిరండి, నేను మహాభారతం చూసి వస్తాను, నాకేదైనా నస్తే మీకు చెప్తాను, మీకేదైనా నస్తే నాకు చెప్పండి అని. సాయంత్రం రాగానే పెళ్ళాం మొగుడిని అడిగిందంటండి, ఏమండి మీరు రామాయణం చూశారు కదా, మీకు ఏం నచ్చింది అని. దశరథ మహారాజుకి 3 పెళ్ళాలంటనే అన్నాడంట ఆయన. ఆయన ఈమెను అడిగాడంట, ఏమే నువ్వు మహాభారతం చూసావు కదనే, నీకేం నచ్చింది. ద్రౌపదికి 5 మొగుళ్ళు అంటండి అని. ఇప్పటిదాకా ఇక్కడ కూర్చొని పనికిరాన్ని మోసుకుంటూ వెళ్ళొద్దండి. మహానుభావులు ఏం చెప్పినా కూడా దాన్ని శ్రద్ధాభక్తితో వినాలన్నమాట. మన సమస్య కారణమంతా పక్కిలేనండి. ఇంట్లో కరెంట్ పోయిందనుకోండి, ఫస్ట్ పక్కింట్లో తొంగి చూస్తామండి, అక్కడ కూడా పోతే జర తృప్తి అండి. అనుకోకుండా దేవుడి ఇంటికి వచ్చాడంటండి, ఆమెను అడిగాడంట, అమ్మా ఏమైనా కావాలి అంటే కోరుకోమని. ఆమె అడిగిందంటండి, దేవుడా మా ఇంటికి వచ్చావా పక్కింటికి వెళ్ళావా అని. స్వయంగా దేవుడే ఇంటికి వచ్చి ఏం కావాలో కోరుకోమంటే మన సమస్య పక్కిళ్ళు. అప్పుడు దేవుడు చెప్పాడంటండి, పక్కింటికి కూడా వెళ్ళొచ్చానమ్మా అని. ఆమె ఏం కోరుకున్న స్వామి, నీకేం కావాలో కోరుకోమంటే ఆమె ఏం కోరుకున్న స్వామి అని. ఏం లేదమ్మా నీకేమిచ్చినా దాన్ని డబల్ ఇమ్మని కోరుకున్నది అని. ఈమె ఆలోచన స్టార్ట్ అయిందంటండి. ఇప్పుడు ఒక 1 కోటి రూపాయలు అడిగాను అనుకో, పక్కింటి ఆమెకు 2 కోట్లు పోతాయి. మంచి బంగారు నెక్లెస్ అడిగాను అనుకో, పక్కింటి ఆమెకు 2 పోతాయి. ఈమె ఆలోచించి దేవుడా నాదో కన్ను తీసేయమన్నదంటండి. ఎందుకండి, పక్కింటి ఆమె 2 పోతాయి. అది కాకూడదు. 195 దేశాల్లో లోకా సమస్త సుఖినో భవంతు అనే దేశం మీద అయినా ఉంది అంటే అది భారతదేశం. ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాం మనం అందరం. చాలామంది ఇక్కడ ఉన్నారు, కానీ ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు. మానవ జన్మ సార్థకం కావాలి. సమయం లేదంటున్నారు, కానీ కాలం భగవంతుడి స్వరూపం అండి. గడిచిన సమయం మళ్ళీ కోట్లు ఇస్తా అన్నా రాదు. ఫ్లిప్కార్ట్ వాడు అడ్రస్ మర్చిపోవచ్చండి, అమెజాన్ వాడు అడ్రస్ మర్చిపోవచ్చండి, పోస్ట్ మ్యాన్ అడ్రస్ మర్చిపోవచ్చండి, మీ కర్మ అడ్రస్ మర్చిపోదండి. కాబట్టి దయచేసి ఏ పని చేసినా మంచి పని చేయాలి. పంచదార బొమ్మ ఏ సినిమాల పాట అండి? చబాష్. మన సప్త ఋషుల పేర్లు ఏంటండి? సినిమా పేరు గుర్తుందండి, కానీ మన ఋషులను మర్చిపోయండి. గౌతమ, కాశ్యప, విశ్వామిత్ర, భరద్వాజ, అత్రి, వశిష్ఠ, జమదగ్ని, మనమందరం ఆ ఋషుల సంతానం అండి. పిల్లలకు చేర్పించాలి. చిన్నప్పుడు పిల్లలకి ఎక్కడైనా జాతర తీసుకెళ్ళామనుకోండి, నాన్న నాకు కారు కావాలి అంటాడండి. కారు ఇప్పలేదండి, వాడు కొంచెం సేపు ఏడుస్తాడండి. మా లాంటి వాళ్ళు కారం తింటే ఏడుస్తామండి. కానీ పిల్లలకు సంస్కారం ఇవ్వలేదనుకోండి, జీవితాంతం ఆ తల్లిదండ్రులు ఏడవాల్సి వస్తుందండి. దయచేసి మన జీవితాలు అయిపోయాయి, యువకులు కనిపించట్లేదు కార్యక్రమంలో, కానీ ఆ పిల్లల చేతిలో ఆ భగవద్గీతను పెడుతూ వాళ్ళకి ఆ జ్ఞానాన్ని అందించగలిగితే ఈ మానవ జన్మ సార్థకం అవుతుంది. రాబోయే తరాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఏ స్కూల్లో కూడా ఈరోజు ఇవ్వట్లేదు, అలాంటి భగవద్గీతని ఇవ్వట్లేదు. ఎందుకు మనిషి జన్మ చెప్తే అడిగితే ఎవరికి తెలియదు అన్నమాట. అనుకోకుండా కుర్రవాడు కార్యక్రమంలో, చాలామందికి ఇంట్లో నిద్ర రాదండి, కార్యక్రమం అంటే నిద్ర వస్తుందండి, వెనక వెళ్ళి నోరు తెరిచి పడుకున్నాడంటండి. నోట్లో అటు నుంచి ఒక పాము వెళ్తుందంటండి, తన పుట్ట అనుకొని నోట్లో వెళ్ళిపోయిందంటండి. మా గోపాల్చారి గారు ఇలాంటి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి డాక్టర్ దగ్గర తీసుకెళ్లారంటండి. డాక్టర్ గారు మౌలాలిలో హిందూ సమ్మేళనం జరుగుతుందండి, కుర్రవాడు నోరు తెరిచి పడుకున్నాడండి, నోట్లో పాము వెళ్ళిపోయిందండి, ఏం చేయమంటారు అని. ఏం లేదయ్యా, కొన్ని శనగలు 4 పుల్లారెడ్డి స్వీట్ తీసుకురా అన్నారంట. ఇంతేనా అండి అన్నారంట. ఫస్ట్ శనగలు తినమన్నారంటండి, తిన్నాడంటండి. ఇప్పుడు ఏం చేయమంటారు అని అడిగారంట. ఆ 4 పుల్లారెడ్డి స్వీట్ కూడా తినేయమన్నారంటండి, తిన్నాడంటండి. ఇంటికి వెళ్ళిపో, రేపు సాయంత్రం 5 గంటలకు రమ్మన్నారంటండి డాక్టర్ గారు. మళ్ళీ 5 గంటలకు వచ్చాడంటండి. మళ్ళీ డాక్టర్ గారు శనగలు పుల్లారెడ్డి స్వీట్ అండి. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజుల నుంచి ఇదే ట్రీట్మెంట్ నడుస్తుందంటండి. 6వ రోజు అనుకున్నాడంటండి డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ శనగలు పుల్లారెడ్డి స్వీట్ ఆడుతాండి. వెళ్ళేటప్పుడే తీసుకెళ్ళాడంటండి. ఫస్ట్ కూర్చొని శనగలు తిన్నాడంటండి, ఇంకెట్లయినా పుల్లారెడ్డి స్వీట్ తినమంటాడని తినబోయాడంటండి. డాక్టర్ గారు 10 నిమిషాలు ఆగవయ్యా అన్నారంటండి. ఈయన 10 నిమిషాలు ఆగాడంటండి. పాము మెల్లగా బయటికి వచ్చిందంటండి. దేనికోసం వచ్చిందండి? పుల్లారెడ్డి స్వీట్ ఇవ్వలేదని పాము బయటికి వచ్చిందంటండి. డాక్టర్ గారు దాన్ని పట్టుకొని అడవిలో వదిలేశారంటే. మీ జీవితం కూడా అంతేనండి. ఒక 40 రోజులు ఈ శరీరానికి ఏది అలవాటు చేస్తే అది అలవాటు అయిపోతుంది. నాకు 44 సంవత్సరాల నుంచి సేవ చేయడం అలవాటు అయిపోయింది. మా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి అదే అన్నమాట. మనకి ఏం లేకున్నా కూడా మన జీవితంలో 10 మందికి ఉపయోగం ఎట్లా పడాలి. ఉప్పు కారం తక్కువ తింటుంటానండి, ఉపకారం ఎక్కువ చేస్తుంటాను, దానివల్లనే నాకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయినా కూడా ఈ మానవ జన్మ సార్థకం కావాలి అనే ఒక ఉద్దేశంతో నా తల్లిదండ్రులు చెప్పిన మాటని శ్రద్ధగా వింటూ ఆచరిస్తూ ఉంటాను. ఆచరణ ఇంపార్టెంట్ అండి. టీ షుగర్లెస్ అయిందంటండి, టైర్ ట్యూబ్లెస్ అయిందంటండి, ఫుడ్ టేస్ట్లెస్ అయిందంటండి, డ్రెస్ స్లీవ్లెస్ అయిందంటండి.
పోలీస్ క్లూ లెస్ అయిందంటండి, ఎడ్యుకేషన్ మోరల్ లెస్ అయిందంటండి, ధర్మ ప్రాక్టీస్ లెస్ అయిందండి. కాబట్టి ఆ ధర్మం గురించి తెలుసుకోవాలి. గురువు అనేవాడు, ఇంతకుముందు మనం దీపం వెలిగించాం, గురువు అనేవాడు ఒక వెలుగుతున్న దీపం లాంటి వాడండి. ఒక వెలుగుతున్న దీపమే ఇంకో దీపాన్ని వెలిగిస్తుందండి. ఒక వెలుగుతున్న ట్యూబ్లైట్ ఇంకో ట్యూబ్లైట్ వెలిగిస్తుందండి? లేదు. కాబట్టి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. కాబట్టి ఎవరు చెప్పినా శ్రద్ధగా వినాలి. చరితలోని సారమిదే, చరితలోని సారమిదే, భవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలెన్ని ఉన్న మూలమిదే. తల్లి వందనం భూతల్లి వందనం, వందే మాతరం వందే మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం తల్లి వందనం. ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ రాణా రక్తపు శౌర్యం తల్లి వందనం. ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కథలే వందే మాతరం వందే మాతరం. తల్లి వందనం భూతల్లి వందనం. మనలోని అనైక్యత సంస్కార విహీనత ఆశరాగాధికారం అందుకొనిదిరా. విద్వేషము రగిలించి విభజించి పాలించే విచ్ఛిన్నం తలపెట్టే ఫిరంగి మూకరా. బ్రిటిషు విషపు తంత్రానికి విరుగుడు మంత్రం వందే మాతరం వందే మాతరం. తల్లి వందనం భూతల్లి వందనం. ఎన్నాళ్ళి వేదన ఎన్నేళ్ళి రోధన, తల్లి బాధ తీర్చకుంటే తనయులమేనా. విశ్వశాంతి వారధివై విశ్వానికి సారథివై, విద్రోహుల గుండె చిల్చు చంద్రపిడుగువై, విజయ శంఖమెత్తు అదురు భువన బోంతరం వందే మాతరం వందే మాతరం. తల్లి వందనం భూతల్లి వందనం వందే మాతరం అంటోంది తరం. బోలో భారత్ మాతా కీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ. ఇంట్లో సోఫా సెట్ ఉందంట, డైనింగ్ సెట్ ఉందంట, అన్ని సెట్ ఉందంట, కానీ మనిషి అప్సెట్ ఉన్నాడంట. ఉపయోగం లేదండి. ఒకప్పుడు బాత్రూమ్ డిటాచ్గా ఉండేదండి, ఫ్యామిలీ అటాచ్గా ఉండేదండి. ఈరోజు బాత్రూమ్ అటాచ్ అయిపోయిందండి, ఫ్యామిలీ డిటాచ్ అయిపోయింది. కుటుంబ సభ్యులు దూరం అవుతున్నారండి. 2 ఉదాహరణలు చెప్పి ముగిచ్చేస్తాను, సమయం అయిపోతుంది అనుకుంటాను. అనుకోకుండా ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడంటండి, కానీ అమ్మాయి వాళ్ళకి అబ్బాయికి ఇవ్వడానికి ఇష్టం లేదంటండి. కానీ ఎట్లయినా ఇంటికి పిలిచి ఏదో వంక పెట్టి పంపించేద్దామని చూశారంటండి. కుర్రవాడు సాఫ్ట్వేర్ కుర్రవాడు అండి. పెళ్లి చూపులో కానీ బయలుదేరుతున్నారండి. బయట తాతగారు కూర్చొని ఉన్నారంట. తాతగారు అడిగారంట, ఒరే నాన్న ఎక్కడికి వెళ్తున్నావని. తాతగారు పెళ్లి చూపులకు వెళ్తున్నా తాతగారు. ఒరే నేను వస్తారా అన్నారంట. లేదు తాతగారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారు వచ్చేటప్పుడు ఒంటరిగా రావాలి, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని ఎవరిని తీసుకురావద్దు అని. ఒరే ఇంత అల్లారు ముద్దుగా నిన్ను పెంచానురా, కనీసం ఆ కారు డిక్కీలోనే కూర్చొని వస్తారా అన్నారంట. తాతగారిని డిక్కీలో కూర్చోబెట్టి తీసుకెళ్ళాడంటండి. వాళ్ళ ఇంటికి వెళ్ళారంట, అమ్మాయి ఇంటికి. బాగా భోజనం పెట్టారంటండి. వాళ్ళ ఇంటి ముందు ఒక నది వెళ్తుందంటండి. ఆ నది మొత్తం పాలగా మారిస్తే మా అమ్మాయిని ఇస్తాము అన్నారంట. సాఫ్ట్వేర్ కుర్రాడు కదండి, కుదరని పని కదండి, రిటర్న్ వస్తున్నాడంటండి. సగం రాగానే ఆ కార్ ఆపాడంటండి. డిక్కీలో నుంచి తాతగారు బయటికి వచ్చారంట. ఒరే నాన్న అమ్మాయిని చూసావా అని అడిగారంట. లేదు తాతగారు, వాళ్ళ ఇంటి ముందు ఒక నది వెళ్తుంది, దాన్ని పాలగా మారుస్తే అమ్మాయిని ఇస్తామన్నారు, అది కుదరని పని కదా రిటర్న్ వస్తున్నా అన్నాడంట. ఒరే పిచ్చోడా, కారు మళ్ళీ తిప్పు అన్నాడంట. ఎందుకు తాతగారు అని అడిగారంట. వాళ్ళకి వెళ్ళి చెప్పు, ఆ నదిలో ఉన్న నీళ్ళు మొత్తం ఖాళీ చేసి ఇచ్చేమను, అప్పుడు పాలు నింపుతా అని చెప్పు అన్నారు. మాలాగా ఎంట్రికలు పండిన వాళ్ళు ఇంట్లో ఉంటారండి, వాళ్ళు అనుభవంతో ఉంటారండి. కాబట్టి వాళ్ళ అనుభవాన్ని తీసుకోవాలి. బంగారం వజ్రానికన్నా వైడూర్యానికన్నా భారతదేశంలో కుటుంబంలో ఏదైనా ఉంది అంటే అది మన పెద్దవాళ్ళు, తాతలు, అమ్మలు, అమ్మమ్మలు. వాళ్ళని గౌరవించుకోవాలి. చనిపోయిన తర్వాత పిండాలు పెట్టే భారతీయులమండి. బతుకున్నప్పుడు తల్లిదండ్రులకు అన్నం పెట్టాడండి. 4 ఆశ్రమాలు, వృద్ధాశ్రమం పెరిగిపోయిందండి. కాబట్టి కాకి కూడా అన్నం పెట్టకుండా కోట్లు సంపాదించే వాడికన్నా, కూటికి లేకున్నా కన్న తల్లిదండ్రుల సేవ చేసేవాడే కోటీశ్వరుడు అండి. నా తల్లిదండ్రుల సేవ చేశానండి 40 సంవత్సరాల నుంచి. ఎక్కడ నిలబడి ఏదిగా కోరుకుంటే నా దగ్గరకు వచ్చిందండి. అడుక్కునే వాళ్ళం కాదండి మనం, భారతీయులం. ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచాలి, జ్ఞానాన్ని సంపాదించాలి. గురుగారు 3 శిష్యులు పెట్టి భోజనం పెట్టారంటండి. చివరి ముగించేస్తాను, 2 ఉన్నాయి.
గురుగారు ముగ్గురు శిష్యులు పెట్టి భోజనం పెట్టారంటండి. ముగ్గురు బాగా భోజనం చేశారంటండి. ఒక ఆయనకు మట్టి ప్లేట్లో పెట్టారంటండి, ఒక ఆయనకు బంగారం ప్లేట్లో పెట్టారంటండి, ఇంకొక ఆయనకు వెండి ప్లేట్లో పెట్టారండి. ముగ్గురు భోజనం చేసిన తర్వాత ఈ మట్టి ప్లేట్లో పెట్టిన వాడికి గురుగారు కంప్లైంట్ చేశాడంటండి. గురుగారు మీరు ఏదో మహానుభావులు అనుకున్నానండి, నాకేమో మట్టి ప్లేట్లో పెట్టారు, ఆయనకు బంగారం ప్లేట్లో పెట్టారు, ఇంకొక ఆయనకు వెండి ప్లేట్లో పెట్టారు, ఎందుకు ఈ డిఫరెన్సెస్ అని అడిగారంట. అప్పుడు ఆ గురుగారు చెప్పారంట, అయ్యా ప్లేట్ వేరే వేరే ఉండొచ్చు, కానీ పెట్టింది భోజనం అందరికీ ఒకటే కాబట్టి నీ దృష్టి ప్లేట్ వైపు ఉండొద్దయ్యా, భోజనం వైపు ఉండాలి అని. ఇక్కడ కొందరు నల్లగా ఉండొచ్చు, కొందరు తెల్లగా ఉండొచ్చు, కొందరు డబ్బులు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కొందరు డబ్బు లేని వాళ్ళు ఉండొచ్చు, కొందరు జ్ఞానులు ఉండొచ్చు, కొందరు అజ్ఞానులు ఉండొచ్చు. కానీ భగవంతుడు మన అందరినీ మనిషిగా పుట్టించాడు కాబట్టి ఆ మనిషిగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. మీ నొప్పి మీకు తెలుస్తుందంటే మీరు బతికి ఉన్నారని అర్థం, వేరే వాళ్ళ నొప్పి కూడా తెలుస్తుందంటే మీరు మనిషిగా ఉన్నారని అర్థం. ఎదిగే వరకు జీవితంలో బాగుపడాలన్న తపన మీలో ఉంటే ఎదిగే వరకు చెవులు మూసుకోవాలండి. ఎదిగిన తర్వాత నోరు మూసుకుంటే జీవితం హాయిగా ఉంటుంది. భగవంతుడు తక్కువ తినమని ఒక నోరు ఇచ్చాడండి, ఎక్కువ వినమని 2 చెవులు ఇచ్చాడండి. ఒక్క ఉదాహరణ చెప్పి ముగిచ్చేస్తాను. అనుకోకుండా గురుగారు కార్యక్రమం జరుగుతుంటే కుర్రవాడు మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతున్నాడు అంటే 7వ రోజు పిలిచి అడిగారంట, ఏమోయ్ మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతున్నావు, ఏంటి విశేషము అని. గురుగారు నాకు కొత్తగా పెళ్ళైందండి, మా ఆవిడ కడుపుతోందండి, ఇంటికి భోజనానికి వెళ్తున్నా అన్నాడంట. మీ ఆవిడ అంటే అంత ప్రేమ అన్నయ్య అని అడిగారంట. అవును స్వామి అన్నాడంట. చిన్న పరీక్ష పెడదామయ్యా, మీ ఆవిడ నంబర్ నాకి అని గురుగారు నంబర్ తీసుకున్నారంట. అబ్బాయికి బాదాం పిస్తా కలిపిన పాలు ఇచ్చారంటండి. ఆ పాలు తాగంగానే అబ్బాయి స్పృహ కోల్పోయాడండి, చనిపోలేదండి, బతికే ఉన్నాడు. గురుగారు వాళ్ళ ఆవిడే ఫోన్ చేసి చెప్పారంట, అమ్మ మీ ఆయన చనిపోయి వస్తారా అని. తక్కువని కారు ఎక్కువ వచ్చి ఏడుస్తుందంటండి. ఎంతసేపు ఏడుస్తామండి? 1 గంట 2 గంటలు 3 గంటలు వాళ్ళ ఓపిక. 3 గంటల తర్వాత గురుగారు అమ్మాయికి చెప్పారంట, అమ్మ నువ్వు కడుపుతోనే ఉన్నావు కదా, నువ్వు ఏడిస్తే నీ బిడ్డకి ఇబ్బంది అవుతుందమ్మా, ఒక గ్లాస్ బాదాం పిస్తా కలిపిన పాలు తాగానే అమ్మాయికి ఇచ్చారంటండి. ఆ అమ్మాయి పాలు తాగుతుందంటండి. సగం తాగంగానే గురుగారు ఒక మాట అన్నారంటండి, ఒక విషయం చెప్పడం మర్చిపోయానమ్మా, ఈ పాలు మొత్తం నువ్వు తాగావనుకో నువ్వు చనిపోతావమ్మా, మీ ఆయన బతుకుతాడమ్మా అని. హక్కుమని సగంలో పాలు ఆపేసిందని తాగడం. గురుగారు కడుపుతోనే ఉన్నాను కదండి, నాకు ఒక బిడ్డను చూడాలని ఉందండి, ఇంట్లో అత్తగారు ఫ్రీగా ఉన్నారండి, ఆమె ఏ కార్యక్రమానికి రారండి, ఈ పాలు ఆమెకి ఇస్తే బాగుంటుంది అని పాలు తీసుకెళ్ళి అత్తగారికి ఇచ్చారంటండి. అత్తగారు కూడా అదే మాట అన్నారంటండి, స్వామి ఎప్పటి నుంచో ఒక మన్మణ్ణి చూడాలని కోరికండి, మా ఆయన ఈ మధ్యనే రిటైర్డ్ అయ్యారండి, ఆయన కూడా ఏ కార్యక్రమానికి రాడండి, ఈ పాలు ఆయనకి ఇస్తే బాగుంటుంది అని పాలు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చారంటండి. ఆయన కూడా అదే మాట అన్నారంటండి, స్వామి ఎప్పటి నుంచో ఒక మన్మరాల్ని చూడాలని కోరికండి, మా కొడుకు ఒక వెధవండి, వీడు ఏ కార్యక్రమానికి రాడండి, ఈ పాలు ఆయనకి ఇచ్చేయండి అన్నారంటండి. పాలు తీసుకెళ్ళి కుర్రవాడికి ఇచ్చారంటండి. కుర్రవాడు మీలా కొంచెం హుషారంట. పిల్లల్ని వెధవ అంటుంటామండి. మనం వెధవలం కాదండి, మనం వేదాలకు వారసులం అనేది మర్చిపోయామన్నమాట. ఆ కుర్రవాడు అన్నాడంట, స్వామి మాకంటూ ఏదో ఒక సంబంధాలు ఉంటాయండి, మీలాంటి గురువులు ఏ సంబంధాలు పెట్టుకోరని విన్నానండి, కాబట్టి ఈ పాలు మీరు తాగితే బాగుంటుంది కదా అన్నాడంట. అంటే పోతే గురువు అని నేను బాగుండాలి అని, నేను పోయినా పర్వాలేదు నా గురువు బాగుండాలి, నా దేశం బాగుండాలన్న భావన ఏనాడైతే భారతీయుల్లో వస్తుందో ఈ దేశం మళ్ళీ ఆ పూర్వ వైభవానికి వస్తుంది. కేరళలో 3వ తరగతి పిల్లని టీచర్ అడిగిందంట, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కోకోనట్ అండ్ కోకోకోలా అని. కోకోకోలాకి కొబ్బరి బొండానికి ఏంటి తేడా అని. ఆ 3వ తరగతి పిల్ల రాసిందంట, కోకోకోలా ఇస్తే వాళ్ళు స్ట్రా వేసి ఇస్తారండి, తాగేటప్పుడు తల దించాల్సి వస్తుంది, నేను తల దించితే నా దేశం తల దించినట్టండి, అదే మా ఊర్లో కొబ్బరి బొండం ఇస్తే వాళ్ళు స్ట్రా వేసి ఇవ్వరండి, నేను తలెత్తి తాగుతానండి, నేను తలెత్తానంటే నా దేశం తలెత్తినట్లు అని. ఈ దేశం తలెత్తే దించే పని మనం చేయకూడదు. శరీరం పోయేదే, ఆత్మ శాశ్వతం అన్నమాట. నైనం చిందంతి శస్త్రాణి నైనం ధృతిపావక నా చైనం క్లేదయంత్యాపు నా శోషయతి మారుతా అంటుంది. కాబట్టి దయచేసి మళ్ళీ వీళ్ళు చెప్తున్నాను, ఆ పిల్లలకు భగవద్గీత చదివండి. నృత్య కార్యక్రమం పిల్లలు చాలా చక్కగా చేశారు, ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంది, చాలా సంతోషం. పిల్లలకి అలాంటి సంస్కారాన్ని మనం అందరం అందించాలని మళ్ళీ ఎప్పుడైనా కలిస్తే మాట్లాడుకుందాం. ఇంత చక్కటి అవకాశం మాకు ఇచ్చేందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, భారత్ మాతాకి, ఛత్రపతి శివాజీ మహారాజకి. గట్టిగా ఒకసారి కార్యక్రమం చేస్తున్న వాళ్ళందరికీ చెప్పండి కొట్టండి. మధ్యలో దోమలు వచ్చినా చచ్చిపోతాయండి. అమ్మవారి మొబైల్ వచ్చేసిందండి. ఒకప్పుడు మొబైల్ కింద పడితే అందులో నుంచి బ్యాటరీ బయటకు వచ్చేదండి. ఈరోజు మొబైల్ కింద పడిపోతుంటే గుండె కింద పడిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. దయచేసి కొంచెం ఆ మగ వాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ కొంచెం ఆ భగవద్గీతను చేతిలో పట్టుకుంటే ఈ దేశాన్ని చాలా బాగుపడుతుంది. సంతోషం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్వామివారికి అందరూ చప్పట్లతోని మన కృతజ్ఞతలు తెలుపుదాం గట్టిగా.
చాలా మంది మేము నించొని ఉన్నారు. నించొని వాళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న కార్యకర్తలు కూడా వెళ్ళి కూర్చోవాల్సిందిగా మనవి. కార్యకర్తలు కూడా వెళ్ళి కూర్చోవాలి ప్లీజ్. స్వామి పెదవి చేయ
చెలిమి ఉన్నారయ్యా అప్పనని ఈనాడు అప్పగించేనయ్యా లోకాల కప్పడగు వెంకటాద్రీశుడా స్వామి లోకాల కప్పడగు వెంకటాద్రీశుడా లోకువా చేయకు నీటి ఇంతులలో సృష్టి రక్షణలోనే దృష్టి సాగించక ఇష్ట సకులను కూడా ఇంపుగా చూడవయ్యా ఇంపుగా చూడవయ్యా జగడపు చనముల జాగర చదివన మంచపు సాగర జగడపు చనముల జాగర మొల్లలు తురుముల ముడిచిన బరువుల మొల్లపు సరసపు మురిపెమున జల్లర రుప్పొడి జారగ కతిపై జల్లేరటి వలు జాగర జగడపు చనముల జాగర సగిలన మాంసపు జాగర జగడపు చనముల జాగర మారపు కుచముల పై కడు సింగారము నెరపిడి గంధముడి చేరువ పతిపై చిందన పడతులు సారెకు చల్లేరు జాగర జగడపు చనముల జాగర సగిలన మాంసపు జాగర జగడపు చనముల జాగర పింకపు కూటమి పెనగెటి చెమటల పంకపు కూటల పరిమళము వెంకటపతిపై వెలగలు మించేరు సంకుమగముల జాగర జగడపు చనముల జాగర సరిగల మాంసపు జాగర జగడపు చనముల జాగర అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసి నీ ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపి నీ ఉయ్యాల నీ భావంబు తెలిపి నీ ఉయ్యాల శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం శ్రీ వెంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంగయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గట్టిగా చప్పట్లు. గోవింద గోవింద. నమస్కారం, నా పేరు మోక్షద.
నేను భారతదేశం మన జన్మ ప్రదేశం అనే ఒక పాట పాడుతున్నాను. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత కంఠం ఒక అమృత భాండం, నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం, రంగుల హరి విల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత కంఠం ఒక అమృత భాండం, ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం. ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం. తూర్పు దిశ పొంగి పొరల గంగా సంద్రం, తూర్పు దిశ పొంగి పొరల గంగా సంద్రం, పశ్చిమాన అనంతమై సింధు సముద్రం, పశ్చిమాన అనంతమై సింధు సముద్రం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత కంఠం ఒక అమృత భాండం. ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం, రత్న గర్భ పేరు కన్న భారతదేశం. ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం, రత్న గర్భ పేరు కన్న భారతదేశం. ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం, ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం, సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం, సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత కంఠం ఒక అమృత భాండం, నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం, రంగుల హరి విల్లులు విలసిల్లిన నిలయం. కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కొండ కోన వాగుపాదు సంస్కృతి గీతం. కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కొండ కోన వాగుపాడు సంస్కృతి గీతం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత కథ తదితర రచనలు చేశారు. సాందీపని, జాగృతి, ఉదయకమలం వంటి దినపత్రికలకు విద్యారంగంపై వ్యాసాలు రాశారు. వారు విద్యార్థి దశలోనే ఏబీవీపీ జాతీయ జరుగుతున్న హిందూ సమ్మేళన కార్యక్రమంలో వేదికపై ఆసీనులైన గురూజీ శ్రీ యోగేష్ ప్రభు గారు, అలాగే మాతృమూర్తి సునీత రామ్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు, కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న శ్రీనివాస్ గారు, ఎదురుగా కూర్చున్న మాతృమూర్తులు, జెండాలను ఎజెండాలను పక్కన పెట్టి ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా విచ్చేసిన వివిధ పార్టీల నాయకులకు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్వయం సేవకులకు, కార్యక్రమంలో రకరకాల కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన విద్యార్థులకు, హిందూ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్య వక్త ఎక్కడైనా పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను స్వయంగా ఉపాధ్యాయుని కావడం వల్ల పిల్లలకు పరీక్ష పెడుతుంటాము, కర్మ తప్పదు కదా, నాకు కూడా పరీక్ష వస్తుంది ఒకరోజు. కాబట్టి ఇప్పుడు ఏం పరీక్ష ఎదుర్కొంటున్నామంటే, నాకు ఎదురుగా కూర్చున్న వాళ్ళందరి మనసులలో మెదులుతున్న ప్రశ్న, భోజన సమయం అయింది, పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, భోజనం చేయాలి, షుగర్ టాబ్లెట్ వేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. ఒక పక్కన వాతావరణం హెచ్చరిక జారీ చేస్తుంది, అప్పుడప్పుడు 2 చినుకులు జారి ఇంకేమాత్రం ఆలస్యం చేసినా తన పని తను చేసుకుంటుంది. ఈ సందర్భంలో, ఇటువంటి సందర్భంలో మాట్లాడాల్సింది పరీక్షను ఎదుర్కొందాం. మీ అందరి సహనానికి పరీక్ష పెట్టకుండా చాలా త్వరగా ముగిస్తా. మన
బ్యానర్ మీద ఒక పదం రాసి ఉంది, హిందూ సమ్మేళనం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశం మొత్తం ఇప్పటికీ 90,000 కార్యక్రమాలు జరిగాయి. అట్లాంటిది ఒక కార్యక్రమం మనం కూర్చొని ఉన్నాం. అటువంటి కార్యక్రమంలో 2 పదాలు, హిందూ సమ్మేళనం. సమ్మేళనం, మిలన్ అంటే కలవడం, కలయిక. సమ్మేళనం మంచి కోసం కలవడం. మనందరం ఒక మంచి కార్యక్రమం కోసం అందరం ఇక్కడ కలిసాం. అంతవరకు అందరికీ క్లారిటీ ఉంది. కానీ గజిబిజి, గందరగోళం, కన్ఫ్యూజన్ అంతా కూడా మొదటి పదం చుట్టూ. హిందూ, ఎవరు హిందువులు, ఏమిటి హిందుత్వ, ఎవరిని మతమా, ఇది జీవన విధానమా, రకరకాల ప్రశ్నలు. ఈ ప్రశ్నలు ఎదుటి వాళ్ళకుంటే ఎటువంటి మనకేం బాధ లేదు. మనలో కూడా హిందువులం అని అనుకుంటున్న మనలో కూడా ఈ రకరకాల సందేహాలు వస్తున్నాయి. అందుకే ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సందర్భంగా దేశం అంతా హిందూ సమ్మేళనాలు జరుపుతుంది. హిందూ అనే పదం ఆర్ఎస్ఎస్ విహెచ్పిఓ సృష్టించిన పదం కాదు. ఇటువంటి కన్ఫ్యూజన్ వస్తుందని కావచ్చు, దేవతలు స్వయంగా విష్ణు పురాణంలో ఈ శబ్దం యొక్క నిర్వచనం ఇచ్చారు. విష్ణు పురాణంలో ఏమని చెప్పబడింది? ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రైచైవ దక్షిణం వర్షం తత్ భారతం నామ భారతీయత్ర సంతతి. విష్ణు పురాణంలో ఏం చెప్పారు? హిమాలయాలకు దక్షిణంగా, హిందూ సాగరానికి ఉత్తరంగా ఉన్న వర్షం తత్ భారతం నామ, ఈ దేశాన్ని భారతదేశం అంటారని, అక్కడి ప్రజలను భారతీయులు అంటారని చెప్పబడింది. భారతీయులు అన్నారు కదండి, భారతదేశం అన్నారు కదండి, ఎక్కడ హిందూ అనలేదు కదా అండి అని ఇంకొక ప్రశ్న. అందుకే భారస్పత్య సంహితలో ఇంకా స్పష్టంగా చెప్పారు. భారస్పత్య అంటే బృహస్పతిచే రచించబడింది. బృహస్పతి ఎవరు? మీ గురువో నా గురువో కాదు, స్వయంగా దేవగురువు. దేవతల గురువైన బృహస్పతి భారస్పత్య సంహితలో దీనికి నిర్వచనం ఇచ్చారు. ఏమని ఇచ్చారు? హిమాలయ సమారంభం యావదిందు సరోవరం తం దేవనిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షసే. అంటే హిమాలయాల నుంచి హిందూ సాగరం వరకు ఉన్న భూమిని హిందూ దేశం అంటారని ఒక లైన్ అండర్లైన్ చేశారు. ఏమని అండర్లైన్ చేశారు? తమ్ దేవనిర్మితం దేశం. అంటే ఇది మన జాగ్రఫీలో చదువుకున్నట్టు లావా ఉబికి వచ్చి ఘనీభవించబడిన భూప్రదేశం కాదు, స్వయంగా దేవతలు నిర్మించిన దేశం భారతదేశం. మరి ఇంత చక్కగా బృహస్పతి చెప్పినాక కూడా కన్ఫ్యూజన్ ఎందుకండి? కన్ఫ్యూజను సనాతన ధర్మంలో లేదు. కన్ఫ్యూజన్ అంతా ఎప్పుడు మొదలైంది? సనాతన కాలం నుంచి సనాతన ధర్మంలో లేని కన్ఫ్యూజను మొదలైంది విదేశీ దండయాత్రలు మొదలైనాక ఈ కన్ఫ్యూజన్ మొదలైంది. ఈ దేశం మీదకి ఎవరెవరు దండెత్తి వచ్చారు? ఈ దేశం మీదకి గ్రీకులు, శకులు, హూనులు, కుషానులు, అరబ్బులు, తురుష్కులు, మంగోలులు, మొఘలాయులు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, ఒక్కరేమిటి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి చిన్న చిన్న జాతి కూడా భారతదేశం మీదకి దండెత్తి వచ్చింది. నేను అనుకునేవాడిని చిన్నప్పుడు హిస్టరీలో, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని చదువుతున్నప్పుడు, అమ్మో గ్రేట్ బ్రిటన్ ఎంత పెద్దగా ఉంటుందో. రవి అస్తమించడంటే గ్రేట్ బ్రిటన్ మనందరికీ తెలిసి ఎంత ఉంటుంది? మన కేరళ రాష్ట్రం అంత ఉంటుంది, ఇంత చిన్నగా ఉంటుంది. అటువంటి చిన్న చిన్న జాతులు, అటువంటి చిన్న చిన్న బుడత కీచులు మన మీదకి దండెత్తి రావడమే కాకుండా ఇంత జనాభా, ఇంత ప్రదేశం ఉన్న భారతదేశాన్ని ఎట్లా గెలవగలిగారు? ఇది సమస్య. హిందూ కనుక సంఘటితంగా ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదు. కాబట్టి ఈ సమస్య తరతరాల సనాతన ధర్మంలో హిందూ అనే సమస్యను వాళ్ళు లేబట్టారు. ఏమని లేబట్టారు? రాగానే ఈ భారతదేశం మీదకి దండెత్తి వచ్చిన గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్ ఈ సమస్య లేబట్టలేదు. వచ్చి ఇక్కడ స్త్రీలను మానభంగాలు చేసి ఇక్కడ ధనాన్ని దోచుకుపోయి మిగిలిన వారు ఇక్కడ మిగిలిపోయిన తర్వాత 2 తరాలు 3 తరాలు గడిచిపోయిన తర్వాత మొదలుపెట్టారు, మీరు వేరు మేము వేరు, ఎవరు మీరెవరు మేమెవరం. ఆ రకంగా అంటున్న వాళ్ళు చాలామంది, అంటే మతం కోసం అనుకోవచ్చు,
ఈ దేశంలో చాలా మతాలు ఉన్నాయి. ఈ దేశంలో బౌద్ధిజం ఉంది, బౌద్ధం ఉంది, సిక్కులు ఉన్నారు, జైనులు ఉన్నారు, పార్సీలు ఉన్నారు. వాళ్ళంతా మేము వేరు మీరు వేరు అనట్లేదు. మనం మౌలాలీలో ఉన్నాము, పక్కనే సికింద్రాబాద్ పక్కన పార్సీగుట్ట ఉంటుంది. పార్సీగుట్ట అంటే పార్సీలు నివసించే ప్రదేశం. పార్సీలు ఏం చేస్తారు తెలుసా? చనిపోతే హిందూ సంప్రదాయంలో మనం చనిపోతే దహనమో ఖననమో చేస్తాం. వారు దహనము ఖననం చేయరు, శవాన్ని తీసుకుపోయి గుట్టకేస్తారు. కాకులు గద్దలు పొడుచుకొని తిని మిగిలిన శవం పంచభూతాలలో కలిసిపోతుంది. ఇది వారి సాంప్రదాయం. వారి సాంప్రదాయం ఎలా ఉన్నా మన సాంప్రదాయం ఎలా ఉన్నా మీరు వేరు మేము వేరు అనలేదు. బౌద్ధులు, సిక్కులు, జైనులు, పార్సీలు పాలలో పంచదార కలిసిపోయినట్టు కలిసిపోయారు. మరి ఎవరు ఈ ప్రశ్నలు వేయబడుతున్న ముగ్గురు గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్నే 3M అంటాం. మొదటి ఎం ముస్లింలు. ఈ దేశం మీదకి దండెత్తి వచ్చి ఈ దేశ సంపదను దోచుకున్నది కాకుండా ఈ దేశంలో మిగిలిపోయి ఇవాళ ఇదే హైదరాబాద్ నడిబొట్టున కూర్చున్నా, దారుస్సలాంలో కూర్చున్నా అక్బరుద్దీన్ ఓవైసీ ఏమంటున్నాడు? 15 నిమిషాలు సమయం వేయండి, ఈ భారతదేశంలో హిందువులు అంటే లేకుండా చేస్తా అంటాడు. ఎక్కడి నుంచి వచ్చిందో బాబు నీకు ధైర్యం? తరతరాలుగా నిజాం నవాబు కానీ గోరీలు అక్బర్లు ఎవరు చేయలేని ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది? డైపర్ బాబా డైపర్ వేసుకొని తీసుకునే అక్బరుద్దీన్ ఓవైసీ అక్కడ దారుస్సలాంలో కూర్చొని డైలాగ్ చెప్పడం కాదు. నా అక్కలు అడుగుతున్నారు, ఇది హిందీ సంస్కృతి బాబు. హిందూ సంస్కృతి అంటే బాబిలోనియా సంస్కృతి కాదు, రోమేనియా సంస్కృతి కాదు, పర్షియా సంస్కృతి కాదు, ఈజిప్ట్ సంస్కృతి కాదు. ఇది నా హిందూ సంస్కృతి. నువ్వు డైపర్ వేసుకొని ఏం చేయలేవు. ఛాలెంజ్ విసురుతాము ఈ వేదిక మీదుగా. అందరం గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా స్పష్టం. ఇంకొక ఎం మిషనరీలు. మిషనరీలు భారతదేశంలోకి బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వచ్చిందే కాక వెళ్తూ వెళ్తూ మిషనరీలను వదిలి వెళ్ళారు ఈ దేశంలో. క్రిస్టియన్లన్నా మిషనరీలన్నా కార్యకలాపాలు సేవ. అరే చాలా సేవ చేస్తున్నారు కదండి. విద్య వైద్యం మాతృమూర్తి చెప్పారు ఇందాక సునీతారామ్మోహన్ రెడ్డి గారు. విద్య వైద్యం ఏం విద్య అందిస్తున్నారు? విద్య అందించేటప్పుడు మన ఆడపిల్లలు ఆ స్కూల్లో కనుక పొరపాటున వెళ్తే గాజులు వేసుకొనియరు, బొట్టు పెట్టుకొనియరు. హిందూ సంస్కృతిలో గాజులు బొట్టు ఎవరికి ఉండవో మనకు తెలుసు. ఎవరు సంస్కృతి సరస్వతి శిశు మందిరాలకు పంపే ఓపిక లేదు. మీడియం ఇంగ్లీష్ మీడియం అది వేరే సబ్జెక్టు. సరస్వతి శిశు మందిరాలలో ఏం నేర్పుతారో మనకు తెలుసు. విద్య అయిపోతుంది. వైద్యం వైద్యం హాస్పిటల్లో ఎవరైతే బెడ్ మీద ఉన్నారో, ఎవరైతే కొన ఊపిరితో ఉన్నారో, ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నారో వాళ్ళ చేతిలోకి వెళ్ళి బైబిల్ చేతిలో పెడతారు. వారి మానసిక దౌర్బల్యాన్ని చూసుకొని యేసును ప్రార్థించమంటారు. యేసుడే దేవుడు అని చెప్తారు. ఇంతవరకు విద్యా వైద్యం వాడి బాధలతో వాడు పడితే పెద్దగా ఆబ్జెక్షన్ ఉండకపోవచ్చు. ఇంకా ఏం చేస్తున్నారు? మన సంస్కృతికి వ్యతిరేకంగా పుస్తకాలు, కరపత్రాలు, సాహిత్యం ముద్రించి మనకే పంచుతున్నారు. ఇటువంటి సమావేశం ఏదైనా ఉంటే ఇక్కడ అందరికీ ఆ కాషాయ జెండా ఉంది కాబట్టి వదిలిపెడతారు, కానీ మన గుడి బయట కూడా క్రిస్టియన్ కరపత్రాలు పంచుతున్నారు. పక్కకే ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, కంచె ఐలయ్య షెఫర్డ్ ఆయన పేరు. ఆయన రాస్తాడు, ఒక పుస్తకం రాశాడు, నేను హిందువుని ఎట్లయితా. నేను మొన్ననే కుషాయిగూడకి వస్తే ఒక అక్క అడుగుతుంది, ఆయన హిందువుని ఎట్లయితే అని అడుగుతాడు, ప్రొఫెసర్ ఎట్లయిండు? హిందువుని ఎట్లయితే తెలియకుండా ప్రొఫెసర్ అయిందా? కాబట్టి ఇటువంటి వీళ్ళందరితో పుస్తకాలు రాపించేది క్రిస్టియన్ మిషనరీలు. వీళ్ళందరి పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే